ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన మత్స్యకారులకు సీటు ఎక్కడ కేటాయిస్తున్నారు? నమస్కారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈ 19 సీట్లలో ఎక్కడ సీటు కేటాయిస్తున్నారని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ముందుగా, నా పేరు కొక్కిలిగడ్డ గంగరాజు, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. అలానే మా మిత్రులు మేడా పరమేశ్వరరావు గారు కాకినాడ బీజేపీ నాయకులు. ముందుగా ఏదైతే పార్టీ అధ్యక్షులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలానే మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 సీట్లుంటే రమారమి ప్రస్తుతానికి అన్ని సీట్లు కూడా ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఏదైతే పి గన్నవరం సీటు ఉందో అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కనుక మత్స్యకారులు అక్కడ పోటీ చేసే అవకాశం లేదు. ఏదైనా ఉందంటే కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి కాకినాడ సిటీ అసెంబ్లీనే ప్రస్తుతానికి ఖాళీగా ఉంది కనుక అది మత్స్యకారుల చరిత్ర ఆల్రెడీ పూర్వం ఇక్కడ మనం నెవరేసుకుంటే గత 4 సార్లు మత్స్యకారులు కాకినాడ సిటీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. అలానే ఒకసారి మత్స్యశాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ పెద్దలు ఈరోజు కూడా కాకినాడ సీట్ను అనౌన్స్ చేయకపోవడం, అందులోని మత్స్యకారు సీట్ అయిన సాంప్రదాయబద్ధంగా మత్స్యకారులు విజయం సాధిస్తున్నటువంటి కాకినాడ సీట్ని ఇప్పటికే జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఈ 3 సీట్లలో ములాఖతులో ఎవరికి వచ్చినప్పుడు కూడా మత్స్యకారులు కేటాయిస్తే మాత్రమే ఈ కాకినాడ పార్లమెంటు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే 5 అసెంబ్లీ సీట్లని ఓసీలకి ఇవ్వడం జరిగింది, తుని నియోజకవర్గాన్ని ఒక బీసీకి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా కాకినాడ సీటు అత్యధికంగా మత్స్యకారులు, అలానే అదనంగా బీసీలు ఉండేటువంటి విజయ అవకాశం ఉన్నటువంటి కాకినాడ సీట్ని ఏ పార్టీ ఇచ్చినప్పటికీ కూడా మత్స్యకారులకు ఇస్తే విజయం తథ్యం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, అలానే ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి మీరు ఆలోచన చేయాలి. ఏదైతే ఓసీలకు 5 చోట్ల సీట్ ఇచ్చారు, ఒక చోట బీసీకి ఇచ్చారు, బీసీ ఓట్లు మీకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి మీరు అర్థం చేసుకోండి. ఏ పార్టీ ఇచ్చినా కాకినాడ అసెంబ్లీ సీటు మత్స్యకారులకు ఇస్తే విజయ అవకాశాలు మీకు పార్లమెంటుకి చాలా నిండుగా ఉంటాయి. అత్యధిక మెజార్టీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలానే ఒకవేళ నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా పెద్దలకి నేను ఇచ్చేటువంటి సూచిత సలహా దయచేసి అర్థం చేసుకోవాలి. ఏదైతే మత్స్యకారులు మీరు విస్మరిస్తే 9 సీట్ల మీద ఈ ప్రభావం పడుతుంది. గత ఎన్నికలు 1951 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అనేక సార్లు కాకినాడ అసెంబ్లీలో మత్స్యకారులు ఎక్కడం జరిగింది. మత్స్యకారులు లేనటువంటి ఎవరికి సీట్ ఇవ్వని పరిస్థితుల్లో ఈ 9 చోట్ల కూడా ఆ ప్రభావం పడి నెగ్గేడు సీట్లు కూడా మత్స్యకారులకు ఏదైతే సీట్ ఇవ్వకపోతే మత్స్యకారుల ఆధారంగా బీసీ సోదరులందరూ కూడా ఐక్యమై ఈ 9 చోట్ల కూడా సీట్లు కోల్పోతారని చెప్పేసి పెద్దలకు నేను సూచి సలహా ఇస్తున్నాను. దయచేసి అర్థం చేసుకుని త్వరితగతిన కాకినాడ అసెంబ్లీ సీట్ని మత్స్యకారులకు కేటాయిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారం.